హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇది నా బర్త్డే వీడియో అన్నమాట. ప్రతి బర్త్డే మమ్మీ డాడీ వాళ్ళ ప్రేయర్తోనే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మార్నింగ్ అంతా మేము బయట ఉన్నాం అనమాట. కాబట్టి మార్నింగ్ డాడీతో ప్రేయర్ చేయించుకోవడానికి అవ్వలేదు. ఇంకా అందుకని మేము అనుకున్నాము కేక్ కట్ చేసేటప్పుడు ప్రేయర్ చేయించుకోవాలని. కంపల్సరీ ఎక్కడున్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కంపల్సరీ మమ్మీ డాడీ ప్రేయర్ చేయాల్సిందే. వాళ్ళ ప్రార్థన వల్లనే మేము ఇలా ఉన్నామంటే దేవుని కృపను బట్టి, పేరెంట్స్ ప్రేయర్ని బట్టి, తల్లిదండ్రులు ప్రార్థన కలిగిన కుటుంబము వాళ్ళ పిల్లలు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటారనమాట. ఎనీవే నేను కేక్ కట్ చేస్తున్నాను. ఇది నా బర్త్డే కేక్ అనమాట. క్రిస్టఫర్ గారు సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. తను చాలా బాగా సెలెక్ట్ చేస్తారనమాట. నా చిన్నప్పుడు ఏదైనా సెలెక్ట్ చేయాలంటే మా డాడీ సెలెక్ట్ చేసేవాళ్ళు. డ్రెస్సులు కానీ ఏదైనా కానీ డాడీ సెలెక్షన్. పెళ్ళైన తర్వాత క్రిస్టఫర్ గారి సెలెక్షన్. చాలా వరకు నేను తనకే చాయిస్కి వదిలేస్తాను అనమాట. తను ఇది బాగుంది, ఇది నచ్చింది అని అంటే అదే తీసుకుంటాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear my friend. Happy birthday to you. Happy birthday. ఇక బెనాయిట్ అనమాట. బెనాయిట్కి కేక్ అంటే నచ్చేది కాదు. ఇప్పుడు ఇష్టపడుతున్నాడు. నేను ఎంత బతిలాడినా చిన్న కేక్ పీస్ కూడా వాడు నోట్లో పెట్టించుకోలేదు. వాడు నాకు కూడా పెట్టలేదు అనమాట. ఈసారి నా బర్త్డేకి గెస్ట్లు అయితే శంకరన్నయ్య, దేవి, సియారా, జేసన్ అనమాట. అసలైతే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా రావాలన్నమాట. కాకపోతే వాళ్ళు చాలా అర్జెంట్ పని ఉండటం వలన వాళ్ళు రావటానికి అవ్వలేదు. కాబట్టి మా 2 ఫ్యామిలీస్ మాత్రమే రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear my friend. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear my friend. Happy birthday to you. ఏంటి కేక్ కట్ చేసి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చి కూర్చుందని చూస్తున్నారా? ఫొటోస్ దిగాలి కదండి, అందుకని చెప్పేసి ఫోటో సెక్షన్ టైం అనమాట ఇది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear my friend. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear my friend. Happy birthday to you. మేము వెళ్ళిన రెస్టారెంట్ పేరు పెరమట్టలో స్కాచ్ అండ్ స్పైస్ అని ఉందన్నమాట. చాలా మంచి రెస్టారెంట్. ఇక్కడ బఫే ఉంది. ఇక్కడ ప్రైజెస్ అంటే డేస్ని బట్టి ఉంటాయి అన్నమాట. కొన్ని డేస్ చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, తర్వాత వీకెండ్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగా మనం ఏ డేస్లో మనం బుక్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి బఫేకి వాళ్ళు ప్రైస్ చెప్తారనమాట మనకి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కబాబ్స్ అయితే సూపర్ ఫేమస్ అనమాట. చాలా డెలిషియస్గా ఉన్నాయి. మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిన టైం 8:30 ఆ టైంకి వెళ్ళామన్నమాట. కాబట్టి లాస్ట్లో ఉన్నది మేమే.
మాకు తర్వాత ఇంకొక 2 ఫ్యామిలీస్ ఉన్నారు. ఇంకా అంతే. ఇంకా రెస్టారెంట్ అంతా అయితే చాలా ఖాళీగా ఉందనమాట. ఎందుకంటే మేము లేట్‌గా వెళ్ళాం కాబట్టి, మేము లేట్‌గా అక్కడి నుండి బయటకు రావటం జరిగింది. అన్ని టేస్ట్‌లు అయితే ప్రతిది చాలా బాగుంది. వీళ్ళ మెన్యూ కూడా చాలా బాగుందనమాట. తర్వాత ఇక్కడ డెజర్ట్స్ అన్నీ కూడా ఒక బెల్ట్ లాగా ఉంది. దాని మీద పెట్టారు. నేను చెప్పాను కదా, ఇది మేము తినేసి అంతా అయిపోయిన తర్వాత అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ మెషిన్ ఉంది, తర్వాత కాఫీ మెషిన్ ఉంది. అంతా బాగా తినేసిన తర్వాత చక్కగా వేడివేడిగా కాఫీ తాగాలనిపించేసి కాఫీ తాగారు. పిల్లలేమో ఆ బెల్ట్ మీద ఉన్న కేసరి, తర్వాత గులాబ్ జామ్, రస్మలై ఇలా ఇండియన్ డెజర్ట్సే ఉన్నాయి. వాటిల్ని వాళ్ళు తీసుకొని తింటూ అలా కొద్దిసేపు టైం పాస్ చేశారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాము. కాకపోతే పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము ఫుడ్ని ఎక్కువ ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే ఎక్కువ మన కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీదే ఉంటుంది. వాళ్ళకి తినిపించాలి అనేదే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఎంజాయ్ చేయలేమన్నమాట. నాకైతే అలా అనిపించింది. ఇంకెప్పుడైనా ఒక నార్మల్ డే ఒకరోజు వెళ్ళి మంచిగా కూర్చొని తిని అంతా మంచిగా టేస్ట్ చేయాలని అయితే అనిపించింది. ఇది నా బర్త్డే డ్రెస్ అనమాట. కేవలం బర్త్డే కోసమే డ్రెస్ తీసుకున్నానంటే కాదు, నా దగ్గర ఉన్న డ్రెస్సుల్లో అది ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి నేను వేసుకున్నాను అనమాట. నా డ్రెస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. ఈ ఐస్ క్రీమ్ అయితే నాకు అసలు ఏమీ నచ్చలేదు. ఎందుకంటే ఎక్కువ శాతం అంతా ఐసీగా ఎక్కువ ఐస్ లాగా ఉందన్నమాట. మిల్క్ క్వాంటిటీ తక్కువైంది అన్నట్టుగా అయితే అనిపించింది నాకు. ఎనీవే ఐస్ క్రీమ్ ఎలా ఉన్నా చల్లగా ఉంటే చాలు, చక్కగా కడుపు నిండా తినేయొచ్చు అని అనుకుంటాం కదా, అదనమాట సంగతి. ఇలాగా నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాము. చిన్నప్పుడు బర్త్డే అంటే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో, పెద్ద అయిన తర్వాత అంత ఎగ్జైట్మెంట్ ఉండదు కదా. నా బర్త్డే ఎప్పుడు సమ్మర్ హాలిడేస్లోనే వచ్చేది. నాకు తీరని కోరిక ఏదైనా ఉందంటే స్కూల్లో చాక్లెట్స్ పంచిపెట్టలేదు అన్న కోరిక ఒక్కటే ఉంది. థ్యాంక్ యూ.